రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ, మారుతినగర్ ఫేజ్ 2, మారుతినగర్ ఫేజ్ 1 ఈ ప్రాంతంలో కూర్చున్నాం. ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి 18 నెలలు పడతా ఉంది. అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటా ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి డిపిఆర్ తయారు కానప్పుడు, డిపిఆర్ తయారు కోసమే 150 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉంటుంటే ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకునేటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్ తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాపం నిన్న మొన్ననే క్యూర్ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి, దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు. వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గర అడిగిండ్రు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు నిజంగానే మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే మా దగ్గర జీడిమెట్ల అనే ప్రాంతం ఉంటుంది. కొన్ని వందల కెమికల్ కంపెనీలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రసాయనాలు కావచ్చు, హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కావచ్చు, ఇవి కలగలిసి ఇవాళ ఎంత కంపవాసన వస్తుందో మనం చూసినాం. మేము అంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి? మమ్మల్ని నువ్వు ఏ చెర్లకైతే